ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఇలాగ జ్ఞాపకం చేస్తూ ఉంది. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ప్రియులారా, కీర్తనకారుడు అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని యొక్క నీడను ఆశ్రయించినవాడు అంటాడు. ప్రతి మనుషుడు కూడా ఎండ తగిలినప్పుడు లేదా తన శరీరానికి కొంత ఆయాసము కలిగినప్పుడు నీడను ఆశ్రయించడం అనేటువంటిది పరిపాటి. అయితే ఆధ్యాత్మికంగా మనం జ్ఞాపకం చేస్తే దేవుని నీడను ఆశ్రయించిన వారికి దేవుడు చాలా గొప్ప కార్యములను, గొప్ప మేలులను జరిగిస్తాడు. అందుకే బైబిల్ గ్రంథం నుండి దేవుని నీడను ఆశ్రయించిన ఒక మనిషిని నేను జ్ఞాపకం చేస్తాను. అతను ఎవరో కాదు, దైవజనుడైనటువంటి మోషే. దేవుని సన్నిధిని ఆశ్రయించి 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సన్నిధానములో ఉండగా దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 పలకలను ఇస్తూ ప్రజలందరూ కూడా ఏ విధముగా నడుచుకోవాలో మోషే ద్వారా తెలిపాడు. అంటే చూడండి, దేవుని నీడను ఆశ్రయిస్తే ఎంత మేలో. నీవు కూడా అలాగున ఆశ్రయించు, నీవు మేలులు పొందుకో. దేవుడు నిన్ను అలాగున నడిపించును గాక.